నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. ఏపీలో మరోసారి జిల్లా కేంద్రాలు హోరెత్తబోతున్నాయి. జన సందోహం కదం తొక్కనుంది. చంద్రబాబు సర్కార్కు బుద్ధి చెప్పేలా నిరసన ర్యాలీలకు రెడీ అవుతున్నారు ప్రజలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తయింది. జిల్లా కేంద్రాల నుంచి రేపు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ ఆ సంతకాల ప్రతులు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలించబోతున్నారు. గొప్ప ఆశయంతో వైఎస్ జగన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని తీసుకొస్తే వాటిని నిర్వీర్యం చేస్తున్నారు చంద్రబాబు. దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ఒక ఉద్యమంలా జరిగింది. అక్టోబర్ 10న ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు సైనికుల్లా పడిచేసి జనంలోకి తీసుకువెళ్లారు. ప్రజల నుంచి కూడా భారీ ఎత్తున స్పందన వచ్చింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు పెట్టారు. చివరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకం చేశారు. ఇక పులివెందుల్లో నిర్వహించిన కార్యక్రమంలో స్వయంగా వైఎస్ జగన్ పాల్గొని సంతకం చేశారు. అలా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ జరిగింది. అలా సేకరించిన సంతకాల ప్రతుల్ని జిల్లా కేంద్రాలకు చేర్చారు. రేపు జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి భారీ ర్యాలీగా ఆ వాహనాలు చేరుకున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పీపీపీ విధానంతో ప్రజలకు మంచి జరుగుతుందని ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాలను ఆయన తప్పుబట్టారు. ప్రైవేటు శక్తుల గుత్తాధిపత్యంలో ప్రజలకు ఎలా మంచి జరుగుతుందని ప్రశ్నించారు సీదిరి. మెడికల్ సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల సంగతి దేవుడేరు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేస్తున్నటువంటి దౌర్భాగ్యం ఎక్కడైనా విన్నామా? ఇది ఈ గత సంవత్సర కాలంగా రాతలు చంద్రబాబు గారి విజనరీ థాట్స్లోంచి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. పీపీపీ మోడల్లో వీటిని టేకప్ చేస్తాం, పేదలకు మంచి జరుగుతుంది అని. ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పేదలకు మంచి జరుగుతుందా? ఎక్కడైనా ఉన్నదా? ఏంటి మంచి జరిగేది ప్రైవేట్లో పేదలకు మంచి? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను సమర్థిస్తూ ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాలను మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఖండించారు. చంద్రబాబు జేబు సంస్థల ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని దుయ్యబట్టారు. ప్రైవేటు శక్తులకు ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టే కార్యక్రమంలో ఎల్లో మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోందని మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఎండగట్టారు. చంద్రబాబు నాయుడికి డప్పు కొట్టడం అనే ఒక ర్యాంకింగ్ పెడితే ఈనాడు మొదటి స్థానంలో ఉంటుంది. మీరు చంద్రబాబు నాయుడికి జేబు సంస్థలని చెప్పాము, మీరు చంద్రబాబు నాయుడికి బాకా ఊదే సంస్థలని చెబుతున్నాం. ఈ 17 కళాశాలలను పూర్తి చేసి ఈ నేనే కట్టానని చంద్రబాబు నాయుడు చెబుతాడేమో అనుకున్నాం. కానీ దరిద్రం పూర్తిగా చంద్రబాబు నాయుడు నికృష్టపు రాజకీయాలకు, నిరంకుశత్వ రాజకీయాలకు తెరలేపాడు. తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. తొలి విడతలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని జోష్ మీద ఉన్న ఆ పార్టీ రెండో విడతలోనూ విజయ పరంపరను కొనసాగిస్తోంది. 193 మండలాల్లో 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగిసింది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 1,862 మందికి పైగా గెలుపొందినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలిచిన 1000 మంది విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ బలపరిచిన 200 మందికి పైగా, ఇతరులు 536 స్థానాల్లో విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. వరంగల్ జిల్లా ఆసాలపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకగ్రీవం అవుతుందని భావించిన ఎన్నిక అనూహ్య మలుపులు తిరిగి చివరకు ఉత్కంఠభరిత ఫలితాన్ని అందించింది. మొత్తం 1647 ఓట్లు పోలవగా చివరి లెక్కింపులో కాంగ్రెస్ బలపరిచిన కొంగర మల్లమ్మ కేవలం 1 ఓటు ఆధిక్యంతో గెలుపొందడం గ్రామ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం ముగిసింది. ఈ నెల 19న బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. కృష్ణా గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి, పార్టీ సంస్థాగత నిర్ణయం, కార్యాచరణపై చర్చించనున్నారు.
రాబోయే ప్రజా ఉద్యమాలు, సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి, రాష్ట్రానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రశ్నించనున్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వనపర్తి జిల్లా అచ్యుతాపురం, అడ్డాకుల మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కాకుండా ఇతర పార్టీలను గెలిపిస్తే ఆ సర్పంచులను తన ఇంట్లోకి రానివ్వనని ఎమ్మెల్యే హెచ్చరించారు. గ్రామ అభివృద్ధి నిధుల కోసం తన ఇంటికి వస్తే మెడపట్టుకుని బయటకు గెంటేస్తానని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే. ఇంకా 3 ఏళ్ల పాటు తాను ఎమ్మెల్యేగా ఉంటానని, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి చేస్తానని హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. అనుకున్న ఒక మాట, ఒకవేళ వేస్తే వాడు గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా, ఆ గల్లీకి డ్రైన్ కావాలన్నా, ఆ గల్లీకి రేషన్ కార్డు కావాలని లెటర్ తీసుకొని ఎవరి దగ్గరకు వస్తాడు? ఎవరి దగ్గరికి? మేఘారెడ్డి దగ్గరికి రావాలి. వనపర్తికి మేఘారెడ్డి దగ్గరికి వస్తే గేటు బయట మెడబట్టి బయటికి పంపేస్తాం. అసలు చేసే సమస్య లేదు. ఇచ్చిన హామీలు అమలు చేశామని చెప్తున్న కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికలకే ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా 50% సర్పంచ్, వార్డు స్థానాలను కైవసం చేసుకున్నామన్నారు. దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే తాము కూడా తిరగబడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మల్లయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. ఎందుకు భయపడుతున్నారు? ఎన్నికలకి ఎందుకు ఆగమైపోతున్నారు? చిన్న చిన్న వాటికి మీరు 6 గ్యారంటీలు అమలు చేసింటే, మీరు ఇచ్చిన 420 హామీలు అమలు చేసింటే ప్రజలే మీకు బ్రహ్మరథం పడతారు, ప్రజలు మీరు అడగకుండా ఓట్లేస్తారు. కానీ ఇవాళ ఈ పంచాయతీ ఎన్నికలకే భయపడిపోయి ఇవాళ ఇట్లా దౌర్జన్యాలకు తెగబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు రోజులు మీ కావు. 10 ఏళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నాం. మరి మేము కూడా మీ లెక్కనే ఆలోచించింటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలకి ఈ పరిస్థితి ఉంటుండేనా? ఇకనైనా ఈ దిక్కుమాల రాజకీయాలు బంద్ చేయండి. ఇక మీరు ఇట్లాగే పోతుంటే మరి మేము కూడా తిరగబడక తప్పని పరిస్థితి వస్తుంది. హరీష్ రావు వల్లే గతంలో తాను బీఆర్ఎస్ పార్టీని వీడానని కవిత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. అవి కేవలం ఆరోపణలే అని కొట్టిపడేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి హరీష్ రావుకు అసలు సంబంధమే లేదని క్లారిటీ ఇచ్చారు జగ్గారెడ్డి. హరీష్ రావు మీద కోపంతో, హరీష్ రావు మీద రాజకీయంగా ఉన్న కోపంతో ఆయనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు అని ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. ఆ రోజు ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడింది. హరీష్ రావుకి కోపం మీద కానీ, హరీష్ రావుకు వ్యతిరేకంగా కానీ బీఆర్ఎస్ పార్టీ విడవడానికి కారణము హరీష్ రావు కాదు. హరీష్ రావు మీద కోపంతో నేను ఆనాటి టీఆర్ఎస్ పార్టీని నుంచి బయటికి పోయింది కాదు. ఆ రోజు నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావుకి అసలు సంబంధమే లేదు. రాష్ట్రంలో ఉచిత ఇసుక ఎక్కడైనా దొరుకుతుందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇసుకను కూటమి నేతలు దోచేస్తున్నారని ఆరోపించారు ఆయన. మద్యం షాపుల నుంచి వసూళ్లు లేకుండా వ్యాపారం జరుగుతుందా అని నిలదీశారు బుగ్గన. మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదాన్ని కదండి. ఉచిత ఇసుక ఎక్కడైనా దొరుకుతుందా? ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ ఉచిత ఇసుక దొరుకుతుందా? ఏ నియోజకవర్గం ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో స్థానిక కూటమి నాయకులను కాదని చెప్పి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఎక్కడన్నా ఇసుక వ్యాపారం జరుగుతుందా? ఈ రాష్ట్రంలో మద్యం షాపులు స్థానిక కూటమి నాయకుల దందా నెలకింత మామూలు లేనిది ఎక్కడన్నా జరుగుతుందా? మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికి కదండి. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో బీటెక్ రవికి నిరసన సెగ తగిలింది. వేంపల్లి మండలం అమ్మగారిపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్తున్న 3 కుటుంబాలకు కండువ కప్పేందుకు వెళ్లారు బీటెక్ రవి. ఆయన రాకతో ఊరు మొత్తం ఇళ్లకు తాళాలు వేసిన గ్రామస్తులు ఊరు వదిలి వెళ్లారు. పోలీస్ ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 40 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కుటుంబం వెంటే తాము నడుస్తున్నామని అమ్మయ్యగారిపల్లి గ్రామస్తులు తెలిపారు. టీడీపీ నాయకులు గ్రామంలోకి రావడంతో ఊరు మొత్తం ఖాళీ చేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి వైఎస్ఆర్సీపీ అమ్మగారిపల్లె గ్రామస్తులకు మద్దతుగా నిలిచారని చెప్పారు. పోలీసుల ఒత్తిళ్లకు లొంగకుండా అమ్మగారిపల్లె గ్రామస్తులు తెగువ చూపించారని కొనియాడారు ఎస్వి సతీష్ రెడ్డి.
ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి తెలుగుదేశం పార్టీ పోతున్నారో అతను ఒక్కడే కాదు ఈ గ్రామంలో, ఈ గ్రామం అతను ఒక్కంది కాదు, మిగతా వాళ్ళమంతా మేము ఉన్నాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీళ్ళు వాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లకు బీగాలు వేసుకొని ఊరి బయటికి వచ్చి మేము సపరేట్గా ఈరోజు డిన్నర్ పెడుతున్నామని చెప్పి వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని పెట్టుకుని ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించారు. విశాఖకు ఉక్కుకు కూటమి ప్రభుత్వం ఏమాత్రం దయలేకుండా వెన్నుపోటు పొడుస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో కీలక విభాగాన్ని ప్రైవేటీకరిస్తోంది. SMS 1లోని CCD విభాగాన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉక్కు ఉత్పత్తిలో ఈ విభాగమే కీలకం. ప్రైవేటీకరణ లేదంటూనే ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వ తీరుపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. తనపై 9 అక్రమ కేసులు బనాయించారని హైకోర్టులో పిటిషన్ వేశారు. సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. డీజీపీ కేంద్ర అధికారులను ప్రతివాదులుగా చేర్చారు కాకాని గోవర్ధన్ రెడ్డి పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఎంపీ కేసినేని చిన్ని వర్గానికి నిద్ర లేకుండా చేస్తున్నారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. సోషల్ మీడియాలో పూటకో పోస్టు పెడుతూ ఎంపీ కేసినేని చిన్ని వర్గాన్ని కలవరపెడుతున్నారు. తాజాగా మరో పోస్ట్ పెట్టారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. గంపలగూడెం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ ఫోటోను విడుదల చేశారు కొలికపూడి. గతంలో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయాడు మానుకొండ రామకృష్ణ. బంగారుకొండ మానుకొండ అంటూ పోస్టు పెట్టారు కొలికపూడి. నెల 18 నుంచి గంపలగూడెం మండలంలో పల్లె నిద్ర అంటూ మరో పోస్టు పెట్టారు కొలికపూడి. టీడీపీలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి కొలికపూడి పోస్టులు. అధికారంలోకి వచ్చి 18 నెలలైన కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అభివృద్ధి అంటే జోగిస్తారా అంటే అభివృద్ధి అని చెప్తున్నారు. 4 సార్లు ఎమ్మెల్యే చేశానంటున్నారు. ఎప్పుడో మీరు ఎమ్మెల్యే కాకముందు కృష్ణార్జున చౌదరి గారు ఎమ్మెల్యేగా చేసినటువంటి బ్రిడ్జిలు ఎలా పడుతూ అలా ఎలాడుతూ ఉన్నాయి. ఏం చేశారు? అవి ప్రజలకు అవసరం లేదంటారా? అవి మీ బాధ్యత కాదంటారా? మారేడుపాక దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి కానీ ఆ రోడ్లో ఉన్నటువంటి 2-3 బ్రిడ్జిలు అలా ఎలాడుతున్నాయి. బ్రిడ్జి ఎందుకు చేయలేకపోతున్నారు? అప్పటి నుంచి మీరు గాలి వదిలేసినటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించారు. అమరావతి మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఈ మెడికల్ కాలేజీల మీద ఎందుకు చూపెట్టలేకపోతున్నారని అడుగుతున్నాను. టీటీడీ బర్డ్ హాస్పిటల్ అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ గూడూరు జగదీష్ చేస్తున్న అక్రమాలపై ఓ అజ్ఞాత భక్తుడు టీటీడీ ఈవోకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్లో నాణ్యత లోపించిన సర్జికల్ ఇంప్లాంట్స్ వినియోగిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. ఇంప్లాంట్స్ కొనుగోలుకు సంబంధించి కొందరికి మేలు చేసేలా టెండర్దారులకు అనుకూలంగా మార్పులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ జగదీష్ వ్యవహారంపై రాష్ట్ర విజిలెన్స్ అధికారులతో లేదా సిఐడి అధికారులతో విచారణ జరిపించాలంటూ ఓ అజ్ఞాత భక్తుడు టీటీడీ ఈవోకు లేఖ రాయటం సంచలనంగా మారింది. ఈ యొక్క బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ జగదీష్ గారు చేసినటువంటి అక్రమాలు, నాసిరకమైనటువంటి మెడికల్ ఇంప్లాంట్స్ కొనుగోలు వల్ల దాదాపు 200 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం సంస్థకు వాటిల్లందని కూడా ఈ రకమైనటువంటి లేఖ ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి విషయం. ఏమాత్రం కూడా అధికారులు పర్యవేక్షించకుండా పర్యవేక్షణ లోపంతో ఈ రకమైనటువంటి అక్రమాలు బర్డ్ ఆసుపత్రిలో జరుగుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా బాధాకరమైనటువంటి వ్యవహారం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కూటమి కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ కేపీహెచ్బీ టెంపుల్ బస్టాప్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. అక్రమ కేసులపై కాదు, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ప్లకార్డులతో బైఠాయించి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శ్యామల, పలువురు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. పిన్నెల్లి గారిని ఎదుర్కొనే ధైర్యం లేనటువంటి ఈ పిల్లులు, వారి మీద అక్రమ కేసులు, అధికారం వచ్చిన రోజు నుంచి పదే వారిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు తీస్తున్నారు. మరి ఎస్పీ చెప్పింది నిజమైతే పిన్నెల్లి గారికి ఏం సంబంధం? వారిని విచారణకు పిలిపించి విచారణలో
రాసినటువంటి పత్రాన్ని పోలీసులే వారికి ఇచ్చి ఆ పత్రాన్ని కోర్టుకు చూపిస్తే, కోర్టులో వేస్తే దాన్ని అక్రమంగా సంపాదించి కోర్టుకు వేశారని దొంగ సాక్ష్యం చెప్పినటువంటి పోలీసులు ఈ సమాజానికి ఏం చెప్తున్నారు? ఒకటే గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒకటే కమ్యూనిటీ కూడా, వాళ్ళు ఒకటే కులం, ఒకళ్ళొకళ్ళు ఏదైతే శత్రుత్వం ఉంది వాళ్ళే చంపుకున్నారని చెప్పి సాక్షాత్తు ఎస్పీ కూడా ప్రకటించాడు. అయినా సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ సోదరుడి మీద అక్రమంగా కేసులు నమోదు చేసి ఈరోజు జైలుకు పంపించడం జరిగింది. దానికి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ మేము ఇక్కడ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకటైతే ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, మీరు విత్తనం నాటారు, మీరు దీన్ని ఆరంభించారు, దీనికి ముగింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా పలికిద్దో రానున్న రోజుల్లో ఖచ్చితంగా చూస్తారు. అనంతపురం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో శానిటరీ కార్మికుల తొలగింపుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. నూతనంగా వచ్చిన అవుట్సోర్సింగ్ సంస్థ తమను తొలగిస్తోందంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న కార్మికులను బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. శానిటరీ కార్మికులకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతును తెలిపింది. సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించడం అన్యాయం అన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప. అనకాపల్లి జిల్లా మునగపాక మండలాన్ని నక్కపల్లి రెవెన్యూ డివిజన్లో కలపొద్దని చేపట్టిన రీలే నిరాహార దీక్ష వారం రోజులకు చేరుకుంది. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త భరత్ దీక్షా శిబిరానికి చేరుకుని నిరసనకారులకు మద్దతు తెలిపారు. మునగపాకు నక్కపల్లి రెవెన్యూ డివిజన్లో చేర్చడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధనేతర విధులను అప్పగించి పని ఒత్తిడికి గురి చేస్తున్నారని ఎస్టీయూ ఆందోళన చేపట్టింది. వైఎస్ఆర్ జిల్లా కడప ఆర్ట్స్ కాలేజీ నుంచి జెడ్పీ హాల్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. బోధనేతర పనుల భారంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఆందోళనలు చేపట్టామని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. గుజరాత్లోని సూరత్లో జరిగిన జాతీయ మేయర్ల సదస్సులో 2019-24 మధ్య ఏపీలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పాలనపై అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం సలీం ప్రసంగించారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు జరిగిన మేలుతో పాటు విద్య వైద్య రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులపై తెలిపిన వివరాలు అందరినీ ఆలోచింపజేశాయని మేయర్ మహమ్మద్ వాసీం తెలిపారు. సూరత్లో ఆల్ ఇండియా మేయర్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 116వ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన అనంతపురం నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేసినారు విధంగా దీనిపై చర్చించడం జరిగింది. సచివాలయ వ్యవస్థ అయితేనేమి, నాడు నేటి కార్యక్రమం ద్వారా స్కూల్స్ ఏ విధంగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తీర్చిదిద్దిన విషయం కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం విషయం కావచ్చు, ఆర్బీకేలు తీసుకురావడం విషయం కావచ్చు, వేరే ప్రాంతాల నుంచి మేయర్లు కూడా వాళ్ళందరూ కూడా సచివాలయ వ్యవస్థ ఇలా ఉందని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యపరిచే విధంగా దాని అనేక ప్రశ్నలు కూడా దీనిపైన అడగడం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో రెసిడెన్షియల్ కాలనీలో వర్కింగ్ హాస్టల్స్ అంటే చాలు, ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఇక కొత్తగా హాస్టల్ పెడతామంటే వారు సస్సే మీరా అంటున్నారు. ఎస్ఆర్ నగర్, వెంగళరావు నగర్లో ఒక కాలనీ వాసులైతే ఏకంగా తమ ఇళ్ల మధ్య హాస్టల్ పెట్టడానికి అనుమతులు లేవు, ఇవ్వబడవు అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నో హాస్టల్స్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఓ వివాహిత మహిళకు వేధింపులు ఎదురయ్యాయి. ఆకతాయిల వేధింపులు తాళలేక పోలీసులకు కంప్లైంట్ చేసింది బాధిత మహిళ. దీంతో అక్కసు పెంచుకున్న ఆకతాయిలు బాధితురాలి ఇంటికి వచ్చి అర్ధరాత్రి సమయంలో ఆమె భర్త బైక్పై పెట్రోల్ పోసి నిప్పటిచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. గతంలోనూ మరో బైక్ను ఇలాగే తగలబెట్టారని బాధిత కుటుంబం భయాందోళనకు గురవుతుంది. పోలీసుల నుంచి తమకు ఎలాంటి రక్షణ లేదని మహిళ చెప్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం, సింగరేణి పరిసరాల్లో పులి సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. సింగరేణి సంస్థ మూసివేసిన మేడిపల్లి OCP4 ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పులి అడుగులను గుర్తించారు అటవీ శాఖ అధికారి శివయ్య. దీంతో పులి బోన్ కోసం అటవీ సిబ్బంది బోన్ని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు సమీపంలో లింగాపూర్ గ్రామం శ్మశాన వాటికి సమీపంలో అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్లో నేవీ మారథాన్ నిర్వహించారు. నేవీ దళ ప్రధానాధికారి వైస్
అడ్మిరల్ సంజయ్ భల్లా అధికారులు హాజరయ్యారు. సుమారు 18,000 మంది నేవీ విభాగాల ఉద్యోగులు, విశాఖ నగర వాసులు పాల్గొన్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు మార్ధాన్ నిర్వహించారు. జాతీయ వార్తల వివరాలకు వెళదాం. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీహార్ మంత్రి నితిన్ నబీన్ నియమితులయ్యారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. బీహార్లో బంకింపూర్ అసెంబ్లీ స్థానం నుంచి నితిన్ నబీన్ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రహదారుల నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. బీజేపీ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2020 జనవరిలో ఈ పదవిలో నియమితులయ్యారు. ఇప్పటికే ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ పొడిగించారు. ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చేవారిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కై వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. ఓట్ చోరీపై దేశవ్యాప్తంగా 5.5 కోట్ల మందికి పైగా సంతకాలు సేకరించామని చెప్పారు. ఓట్ చోరీపై అందరూ ఏకమవ్వాలని, ఈ పోరాటానికి అందరూ మద్దతివ్వాలని కోరారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఓట్ చోర్ గద్దీ చోడ్ ర్యాలీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. నీలమేఘ శ్యాముడిపై అపారమైన భక్తి పెంచుకున్న ఓ యువతి ఏకంగా కృష్ణుడి విగ్రహాన్నే పెళ్లాడింది. ఉత్తరప్రదేశ్లో బదౌన్ జిల్లాకు చెందిన పింకీ శర్మ కృష్ణుడి భక్తురాలు. శ్రీకృష్ణుడి అనుగ్రహంతోనే పెళ్లి జరుగుతుందని నమ్ముతూ వస్తున్న ఆమె 3 నెలల క్రితం బృందావనాన్ని సందర్శించింది. అప్పటి నుంచి భక్తి మరింతగా పెరగటంతో కృష్ణుడిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులకు స్పష్టం చేసింది. కుమార్తె నిర్ణయాన్ని కాదనలేకపోయిన తల్లిదండ్రులు బృందావనానికి వెళ్లి కృష్ణుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత హిందూ సాంప్రదాయ ప్రకారం కృష్ణుడి విగ్రహంతో పెళ్లి జరిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్కు చెందిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్. ఢిల్లీని ఆక్రమిస్తామని అర్థం వచ్చేలా ఆ నగరాన్ని పెళ్లి కూతురుగా చేస్తామని వ్యాఖ్యానించాడు. ఇదే సమయంలో భారత వైమానిక దళంపై కూడా నోరు పారేసుకున్నాడు. జమ్మూ కాశ్మీర్లో పోరాటం ముగియలేదని, వివాదం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించాడు. భారత్కు చెందిన రఫేల్ యుద్ధ విమానాలు, S-400 గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్లు అసమర్థమైనవని తప్పుడు కూతలు కూశాడు. అంతేకాదు భారత వైమానిక దళం పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించే ధైర్యం చేయదని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు రవూఫ్. ధర్మశాల T20లో ఇండియన్ బౌలర్లు నిప్పులు చెలిగారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా 117 పరుగులకే కుప్పకొలింది. సఫారీ ఆటగాళ్లతో మారిక్రమ్ ఒక్కడే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మిగతా ఆటగాళ్లు చేతులెత్తేశారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, హర్షిత్ అలాగే అర్హదీప్ తలో 2 వికెట్లు పడగొట్టి సఫారీల పతనాన్ని శాసించారు. ఇక అనంతరం 118 పరుగుల లక్ష్య ఛేదంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఓపెనర్లు దూకుడుగా ఆడారు. 35 పరుగులు చేసి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అండర్-19 ఆసియా కప్లో భారత్ వరుసగా 2వ విజయాన్ని అందుకుంది. దాయాది పాకిస్తాన్ను మట్టి కరిపించింది. తొలి పోరులో ఆతిథ్య UAEని చిత్తుగా ఓడించిన టీమిండియా ఈసారి పాకిస్తాన్పై 90 పరుగులతో విజయం సాధించింది. దుబాయ్లో ICC అకాడమీ మైదానంలో ప్రత్యర్థిని 41.1 ఓవర్లలో 150కే ఆల్అౌట్ చేసింది భారత్. వరుసగా 2వ విజయంతో గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది భారత యువసేన. నెక్స్ట్ ఫిల్మ్ నగర్ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.